ఆ ఫోన్ మీ బెడ్రూమ్లోకి వచ్చిందంటే మీ నిద్రపోతుంది, మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఫోనే మీకు శత్రువు ఎవరన్నా ఉన్నారంటే ఫోన్, దాన్ని పక్కన పడేయండి. మంగళవారం ఉపవాసం ఉండండి, చాలా మంచిది మీకు. ఎందుకంటే మీకు అన్ని రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఒక్కసారి మంగళవారాల్లో ఉపవాసం ఉండండి, ఆహారాన్ని తగ్గించండి, సూర్య నమస్కారాలు చేయండి. చక్కగా సూర్యుడి ముందర నమస్కారాలు చేయండి. 12 స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, దాన్ని చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే ప్రతి మంగళవారం ఓం అంగారకాయ నమః అని 108 సార్లు జపం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దేవాలయంలో వెళ్ళి ప్రదక్షిణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. హరోహరా వెట్రివేల్ మురుగనుకు హరోహరా అని చెప్పుకుంటూ పారాయణం చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి కందర్ షష్ఠి కవచం ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, యూట్యూబ్లో పెట్టుకొని వినండి. లేదా సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి. చాలా విశేషమైనటువంటి పరిహారాలు పొందుతారు. ఎర్రటి పుష్పంతో స్వామివారికి అర్చన చేయండి. మీ యొక్క ఈ నెలంతా కూడా అవకాశం ఉంటే రెడ్ కలర్ డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా. ఏళ్ళనాటి శని నడుస్తుంది, గ్రహాలు కూడా మారుతున్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి నూతన సంవత్సరం కూడా వస్తుంది. ఇవన్నీ కావాలంటే మనం దైవారాధన చేయక తప్పదు. ఓకే, అదృష్ట సంఖ్య ఈ నెలంతా కూడా మీకు 9 మరియు ఆల్టర్నేటివ్ నెంబర్ 3 అని చెప్పచ్చు. అదృష్ట రోజు మంగళవారం. మంగళవారం మంగళకరమైన వారం. చెవ్వాయి అంటారు. చెవ్వాయి అంటే మంగళవారం చాలా అద్భుతం. అదృష్ట రంగు ఎరుపు. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అద్భుతాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది పరీక్ష నెల కాదు, పునర్జన్మ ఇచ్చే నెల. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భయం మీ శత్రువు, ధైర్యం మీ ఆదాయం. విజయోస్తు మేషరాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకం, ఇప్పుడు నేను చెప్పినంత గోచార గ్రహస్థితి, మీ వ్యక్తిగత జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.